రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ప్రమేయంతోనే పట్టణంలోని హిందూ దేవాలయాలను కూల్చివేశారని నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా గుడులను కూల్చివేయడం సరైన విధానం కాదన్నారు. గుడుల కూల్చివేతతో తమకు సంబంధం లేదంటే పట్టణ నడిబొడ్డులో ఉన్న పోచమ్మ ఆలయంలో తడి బట్టలతో వెళ్లాలని సవాల్ విసిరారు. అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మండల అధ్యక్షులు కోడూరి రమేష్ అన్న గారు, ఎన్నూరి రమేష్ గారు. అందరికీ జై శ్రీరామ్. ముందుగా పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ఈ పాత్రికేయ సమావేశంలో నాతో పాటు ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గత 2-3 రోజుల నుంచి కూడా మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక ఇబ్బందులు, ఆలయాల కూల్చివేతకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా నిన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ బినామీలు మాట్లాడుతూ అధికారుల తొందరపాటు చర్యతోటే ఈ ఆలయాల కూల్చివేత జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది అత్యంత అసత్య ఆరోపణలు. ఇవాళ మేము చెప్తా ఉన్నాము, 100% ఇది ఎమ్మెల్యే ఆలోచన విధానం అధికారులు అమలు చేసిండ్రు తప్ప ఇది అధికారుల యొక్క నిర్ణయం కాదు. ఇవాళ నిజంగానే మీరు చెప్పినట్టుగా అధికారుల నిర్ణయంతో, అధికారుల తొందరపాటుతోని ఇది జరిగినట్టయిందంటే ఇవాళ రామగుండం నియోజకవర్గంలో గత 2 ఏళ్లకే ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గెలిచినప్పటి నుంచి మీ కనుసన్నలలో, ఎమ్మెల్యే కనుసన్నలలో కార్పొరేషన్ అధికారులు, ఇక్కడ పూర్తిగా పోలీసు పనిచేస్తూ ఉన్నది మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇవాళ అధికారుల తొందరపాటు కాదు, పూర్తిగా అధికార దుర్వినియోగం చేసేది మీరు. మక్కాన్ సింగ్ అయితే వారి కుటుంబ సభ్యులు, వారి బినామీలంతా ఎమ్మెల్యేలుగా అధికారం చెలాయిస్తూ ఇవాళ నిన్న మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కార్పొరేటర్ల పదవీ కాలం ముగిసింది, మీ అందరికీ తెలుసు. ఇవాళ అధికార కార్యక్రమాలలో మీరు పాల్గొని ఎట్లా ప్రారంభోత్సవాలు చేస్తారు? ఇవాళ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అయితే వారి భార్య ఎట్లా అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటుంది? ఇవాళ ఐకేపీ సెంటర్లో తననే ఓపెన్ చేస్తుంది. ఇవాళ నిన్నటికి నిన్న పాలకుర్తి మండలంలో అధికారుల పక్కన కూర్చొని, అధికార వేదికలో కూర్చొని ఎట్లా చెక్కులు పంపిణీ చేస్తారు? ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆమెనే పంపిణీ చేస్తుంది. వాళ్ళ కొడుకు. ఇవాళ నిజంగానే పోలీస్ అంటే మాకు చాలా గౌరవం. ఎందుకు ఆ బట్టల పరువు ఎందుకు తీస్తారు మీరు? కార్యకర్తల లెక్క కండువలు వేసుకొని ఒక ఎస్ఐ వాళ్ళ కొడుకుని తీసుకుపోయి కాన్వాయ్ తోటి తీసుకుపోయి క్రికెట్ ఆడిపించి మళ్ళీ తీసుకుపోతాడా? కొడుకుతోని క్రికెట్ ఆడతాడా ఒక ఎస్ఐ యూనిఫామ్లో ఉండి? ఎందుకు ఇజ్జత్ తీస్తున్నారు ఇట్లా? ఇవాళ అధికారులు మీకు వింటలేరంటే మీ చేతగానప్పుడు ఎందుకు మీరు పక్కకు జరగండి అని చెప్పి సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నాను. గడ్డ దగ్గర మేము 20 కోట్లతోని హనుమాన్ గుడి స్టాచ్యూ నిర్మాణం చేస్తామని అంటున్నారు. ఇవాళ తిప్పి కడితే 1 కోటి కూడా కాదు, దానికి 20 కోట్ల సంఖ్య. అంటే మీరు చెప్పకనే చెప్తా ఉన్నారు ఈ గుడి పేరు మీద మేము ఇన్ని కోట్లు వసూలు చేస్తామని. ఇవాళ గుడి పేరు మీద మీరు ఒక ఏటీఎం కార్డు లాగా దీన్ని ఉపయోగిస్తా ఉన్నారు. అంటే ఈ గుళ్ళ పేరు చెప్పి ఇవాళ ఒక ఏటీఎం లాగా మీరు ఎన్ని కోట్లు వసూలు చేస్తా ఉన్నారు, ఎన్ని వేల కోట్లు వసూలు చేస్తా ఉన్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది హిందూ సమాజానికి. ఇవాళ నిజంగానే మీకు మీ ప్రమేయం లేకుండా జరిగిందని మీరు మాట్లాడితే చలో పోదాం, ఇక్కడే నడిబొడ్డున పోచమ్మ గుడి ఉంది కదా, తడి బట్టలతో మీరు రండి, గుళ్ళే చూద్దాం, మేమొస్తాం, మీరు రండి. నిజంగానే మీ హస్తం లేకపోతే, మీకు ధైర్యం ఉంటే వచ్చి తడి బట్టలతో గుళ్ళే చూడండి. ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, హిందూ సమాజానికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలా. రెండవ డిమాండ్గా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ను వెంటనే విధుల నుంచి తొలగిస్తూ సస్పెండ్ చేయాలి. రకంగా ఏదైతే కార్పొరేషన్ అధికారులు
ఈ కూల్చివేత చేసిండ్రు కాబట్టి కార్పొరేషన్ అధికారులే దగ్గరుండి ఈ గుళ్ళ నిర్మాణం చేయాలని చెప్పి మేము ఈ 3 డిమాండ్లని మీడియా ద్వారా మేము తెలియపరుస్తూ ఉన్నాము.